అందరికీ రామ్ రామ్. ఇక పొద్దున చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక మన అన్న అయితే ఫోజ్ అయితే కొడుతుండు అర్థం వేసుకొని. ఇక నిన్ననే మామూలు అయితే హాస్టల్ నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లా అంటే ఏదో దుబాయ్ నుంచి వచ్చినట్టయితే చేస్తున్నారు వీళ్ళైతే. మేమైతే బయటికి అయితే తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఇక మేము ముగ్గురు కలిసి అయితే నేరేడు పండ్లు తెంపడానికి అయితే వెళ్తున్నాము. యాప్లో అయితే గొర్రెలు అయితే కనిపించింది. ఇది కొంటే ఫ్రీ మీకైతే. ఆ నేరేడు పండ్లు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మనోడైతే కట్టెతోనైతే తెంపుతున్నాడు. ఒకే షాట్ కి అయితే ఎన్ని గానం అయితే పడ్డాయి. ఇక కొన్ని తినేసి అయితే ఆ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇక మనోడైతే బైక్ అయితే తీసిండు కల్లుడు వరకు. ఇక నాకైతే నిర్మల్ వెళ్ళేది ఉంది. ఇక మనోడైతే సామాన్లు కొనడానికి అయితే కల్లు రస్తుండు. ఇక కల్లు రాగానే అయితే మనోడైతే సామాన్లు అయితే కొంటుండు షాప్ కోసం. ఎక్కువ శాతం అయితే బిస్కెట్ కొన్నాడు. ఇక కొనేసి అయితే మేమైతే బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయినాం. ఇక బస్ స్టాండ్ కి రాగానే అయితే 3 బస్సులు అయితే రెడీ ఉంది నిర్మల్ వెళ్ళడానికి. కానీ మేమైతే బేకరీకి అయితే వెళ్తున్నాము. ఇక బేకరీకి రాగానే అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఐస్ క్రీమ్ తీసుకుని అయితే తింటున్నా. ఇక మా నాన్నకైతే ఐస్ క్రీమ్ వెళ్తలేదు లోపల నుంచి అయితే. ఇక మనోడైతే గ్యాప్ లో అయితే పెద్ద ఐస్ క్రీమ్ పట్టుకొచ్చేసిండు. ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత థమ్సప్ కూడా తాగినాము. థమ్సప్ తాగిన తర్వాత టికెట్ తీసుకుని అయితే మన బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. అందరికైతే సీట్ దొరికింది, మనకైతే సీట్ దొరకలేదు. నిల్చుని అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా నిర్మల్ అయితే వచ్చేసిన. ఇక నిర్మల్ రాగానే అయితే మన అక్కల ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక రాగానే అయితే కోడలి పిల్లతోనైతే ఆడుకున్నా. ఇక అదే గ్యాప్ లో పల్లీలు అయితే తిన్నా. ఇడైతే ఇక్కడ నేను చేస్తున్నా. టాటా అందరికి. మనకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.